బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏంటంటే మనిషి యొక్క పుట్టుకలో దేవుని యొక్క ప్రణాళిక, మనిషి యొక్క పుట్టుకలో దేవుని యొక్క ప్రణాళిక. అందులోనూ మనము క్రైస్తవులుగా ఒక సంఘంగా ఏర్పడి దేవుని ఆరాధిస్తూ ఇక్కడ ఎలాగొచ్చాం, ఇక్కడికి ఎలాగొచ్చాం, ఇక్కడ ఎలా ఉన్నాం అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పుట్టుకొస్తున్నారు, కానీ ఎవరికీ లేని భాగ్యం మనకు మాత్రమే దక్కింది అని నేను అంటాను. ఎందుకంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడని మనం బైబిల్ అడిగితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. చూద్దాం. దేవుని చిత్తం వల్ల, దేవుని చిత్తం వల్ల, క్రీస్తు యేసు దేవుని చిత్తం వల్ల అని మొదలు పెట్టాడు పత్రికను రాస్తూ పౌలు. దేవుడి చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి ఓకే శుభమని చెప్పి వ్రాయనది అని చెప్తూ 6వ వచనం చూద్దాం. 6వ వచనం ఒకటి చాలు, చదవండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అనే మాట మనకు కనబడుతుంది బైబిల్లో. మనలను ముందుగా తన కోసము మనలను ఏం చేసినట్ట దేవుడు నిర్ణయం తీసుకున్నాడట. నా కోసం కొందరిని ఉంచుకోవాలి అని, నా కోసం పెట్టుకోవాలి కొందరిని అని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏర్పాటు అనే పదం మనకు కనబడుతుంది బైబిల్లో. భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరిచాడు, ఆయన వారుగా ఉంచాడు. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన సంఘానికి రాని వారు కనబడుతుంటారు. సంఘానికి రారు వాళ్ళు, మిగతా కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారు. ఎక్కడ పుట్టావు అని ఆలోచిస్తే క్రైస్తవ కుటుంబంలో పుడతారు. ఉద్యోగాలని, బిజినెస్లని, అలాగే మిగతా కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు అర్థమైందండి? కానీ మనమే ఎందుకు వచ్చాం? మనమే ఎందుకు కూర్చుంటున్నాం? మనమే ఎందుకు పని చేయడం ముందుకు వస్తున్నాం? ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో పుట్టుకొస్తున్న వారు, కానీ కొందరు మాత్రమే దేవుడి పని చేయడానికి కానీ, దేవుడి కోసం పౌరుషంగా నిలబడటానికి కానీ, దేవుడి కోసం మాట్లాడటానికి కానీ, దేవుడి కోసం సువార్తను ప్రకటించడానికి కానీ ముందుకు ఎందుకు వస్తున్నారు అని మనం ఆలోచిస్తే దేవునికి ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే ఆయన కాముగా ఉండడండి. ఆయన ఏం చేస్తాడంటే చాలా మందిని ఆయన రేపుతాడు. ఏం చేస్తాడు? చాలా మందిని ఆయన ఏం చేస్తాడు? రేపుతాడు. నేను పుట్టేశాను, నాకు ఆస్తి ఉంది, లేకపోతే నాకు ఆస్తి లేదు, నేను పేదలుగా పుట్టాను, లేదా నేను గొప్పవాడిగా పుట్టాను, లేదా నేను తెల్లగా ఉన్నాను, లేదా నేను నల్లగా ఉన్నాను, నువ్వు ఏమై ఉన్నా సరే దేవుడు నిన్ను ఇష్టపడితే ఏం చేస్తాడు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపుతాడు. ఫస్ట్ దేవుడికి అలవాటు ఏంటి? రేపుతాడు.
చూద్దాం ఒక సందర్భాన్ని బైబిల్లో నుంచి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయాన్ని చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. 13వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా దృష్టికి ఏమయ్యారటండి? దోషులు అయ్యారట. యెహోవా దృష్టికి దోషులు అంటే ఏమి కాదు, వారి చుట్టూ ఉన్న ప్రజలు ఆచారాల్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఆరాధనలు చేయడం, వాళ్ళు క్రియలు వీళ్ళు చేయడం అలవాటు చేసుకోవడం, ఇది వారు చేసిన దోషాలు. దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు 40 సంవత్సరములో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 40 సంవత్సరాలు ఎంతండి? ఐగుప్తు నుండి కానాను వరకు ఇజ్రాయెల్ యొక్క ప్రయాణం యొక్క కాలం కదా. వీళ్ళు ఎవరి కూడా బానిసలయ్యారు? ఫిలిస్తీన్లకి బానిసలైపోయారట కదా. ఫిలిస్తీన్ చేతికి వారిని అప్పగించారు. ఏమండి? ఇప్పుడు 2వ వచనం నుంచి చూద్దాం. ఆ కాలమున దాను వంశస్థుడును, దాను ఇదే వంశం అండి. 12 గోత్రాల్లో ఒక గోత్రం దాను గోత్రం. ఏమండి? ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో ఈ వంశవల్లో అక్కడ దాను వంశం ఉందండి? చెక్ చేయండి ఒకసారి. చెక్ చేయండి, ఉందా లేదు? దాను ఉందా? 7వ అధ్యాయం తీయండి. ఎక్కడ ఉందంటే మళ్ళీ వెనక్కి తీయకూడదు. తెలీదా ఎక్కడుందో? కరెక్ట్. ఏం లేదు, దాను గోత్రము కనబడదు మనకి. కానీ ఇక్కడ ఆ గోత్రం నుంచి కూడా ఒక ఆయన్ని దేవుడు ఏం చేశాడు? సెలెక్ట్ చేసుకోవడం కనబడుతుంది ఇక్కడ మనకి. గమనించాలి. ఒక దాను వంశస్థుడైన జోరియా పట్టణస్థుడైన మనోహ అనే ఒక ఆయన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఒకడుండేను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. గొడ్రాలు. అతని భార్య ఎవరు? గొడ్రాలు. పిల్లలు లేరు. పిల్లలు లేని ఒక ఫ్యామిలీ. బాగా వినండి, జాగ్రత్త వినండి అందరూ, ఇంపార్టెంట్. ఓకేనా? పిల్లలు లేని ఒక ఫ్యామిలీ. ఓకేనా? గొడ్రాలు ఏమి ఉండేను? కాన్పు లేక ఉండేను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షత వచ్చిందంట. ఎవరికి? స్త్రీకి. గమనించాలి, బైబిల్లో ఎక్కువ శాతం స్త్రీకి ప్రత్యక్షత కనబడదు. అక్కడక్కడికి ఇలా కనబడుతుంది. కొత్త నిబంధనలు ఎక్కడ కనబడింది స్త్రీకి ప్రత్యక్షత? మరియ గారి దగ్గర కదా. కొత్త నిబంధనలు ఎక్కడ కనబడింది స్త్రీకి ప్రత్యక్షత? మరియ గారి దగ్గర కనబడింది. పాత నిబంధనలు ఎక్కడ కనబడింది స్త్రీకి ప్రత్యక్షత? మనోహ యొక్క వైఫ్, భార్య దగ్గర ఇక్కడ ప్రత్యక్షమయ్యాడట దేవుడు. ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుప లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. కాబట్టి ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఉండాలి ముందు? నువ్వు జాగ్రత్తగా ఎవరు ఉండాలి? స్త్రీ, తల్లే జాగ్రత్తగా ఉండాలి. ఏమండి? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? తల్లి. కొడుకులు కూతుర్లు జాగ్రత్తగా ఉండాలి, తల్లి జాగ్రత్తగా ఉండాలంటాడు దేవుడు ఇక్కడ. తల్లికి ఇస్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్. ఏంటని? నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే. ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని నువ్వు తాగొద్దు. నువ్వు చాలా పవిత్రురాలివి. దేవుడు పవిత్రంగా చేస్తున్నాడు కనుక నువ్వు ఈ మద్యమునే గాని ద్రాక్ష రసాన్ని గాని ఏం చేయకూడదు, నువ్వు తాగొద్దు. ఓకే. అపవిత్రమైన దేనినైనా తినకుండా.
అపవిత్రమైనది ఏది తినద్దు నువ్వు అసలు. ఏమండి, మనోహర్ చెప్పొచ్చుగా విషయం, మనోహర్ దగ్గరికి ప్రత్యక్షత రావచ్చుగా. లేదు, ముందు ఎక్కడికి వచ్చింది? స్త్రీకి తల్లిదండ్రులకు వచ్చింది. తల్లిదండ్రులకు వచ్చింది. ఏమండి, తల్లిదండ్రులు పంపించాడు ముందు. అయితే ఇది దేవుడు ఐడియాలజీ మనం అర్థం చేసుకుందాం అక్కడ మనం. ఏమండి, తల్లిదండ్రులకు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏమనంటే నువ్వు దేన్ని ముట్టకూడదు, అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదు అని చెప్తుంది. ఓకే, కంటిన్యూ. నీవు గర్భవతివై కుమారుని కందువు, గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై, దేవుడికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, రక్షింప మొదలు పెట్టాను. బాగా ఈ మొదలు పెట్టిన పదం బాగా మొదలు పెట్టుకోండి. ఓకేనా? రక్షింప మొదలు పెడతాడు. బాగా మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. ఇందాక ఒక పాయింట్ చెప్పాను, అది గుర్తు చేయడం అడుగుతాను మళ్ళీ నేను ముందుకెళ్ళిన తర్వాత. ఏమన్నాడు ఇక్కడ? మొదలు పెడతాడట. ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, వెంటనే భయం వస్తుంది ఎవరికైనా కదా, వెంటనే ఏం చేసింది? పెనిమిటి దగ్గరికి వచ్చి, దైవజనుడు ఒకడు ఏమంటుంది? దైవజనుడు. ఇక్కడ ఎవరు వచ్చారు? పైన 3వ వచనంలో ఏముంది? యెహోవా దూత ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? దైవజనుడు. ఒకడు నా ఎద్దకు వచ్చి, ఏ రూపంలో వచ్చాడు? దూత దైవజనుడు రూపంలో వచ్చాడు. దైవజనుడు అంటే సేవకుడు, నేటి కాలంలో పాస్టర్. దైవజనుడు రూపం ధరించుకొని ఈ దూత ఎవరి దగ్గరికి వచ్చారు? ఆ తల్లి దగ్గరికి వచ్చాడు. గమనించాలి. ఓకే, అతని రూపము దేవదూత రూపమును పోలినదై, అతని రూపము డిఫరెంట్ గా ఉందంటే ఎలాగుందంటే, రూపం దైవజనుడు రూపమా దేవదూత రూపమా? ఒక పక్క దైవజనుడు రూపం అంటుంది, ఇంకో పక్క దేవదూత. ఏ పోలికలు ఉన్నాయంటే అంటే డిఫరెంట్ గా ఉంది, కన్ఫ్యూజ్ లో ఉంది. ఒక మాట చెప్పాలంటే ఈ స్త్రీ ఎలా ఉంది? కన్ఫ్యూజన్ లో ఉందా? కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. ఏంటి ఇలా చూడగానే దైవజనుడు కనబడుతున్నాడు, ఇంకోలా చూస్తుంటే ఎలా కనబడుతున్నాడు? దేవదూత రూపంలో కనబడుతున్నాడు. ఓకే, కంటిన్యూ. మిక్కిలి భీకరముగా ఉండెను. మిక్కిలి భీకరముగా కూడా ఉన్నాడంట. ఓకే, అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. అతని పేరు కూడా నాకు అసలు చెప్పలేదు. ఓకే, కానీ ఆలకించుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాగకుండా అపవిత్రమైన దేన్నైనా తినకుండా ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండనని నాతో చెప్పాను. భర్తకి చెప్పడంతో భర్త కూడా వెయిట్ చేస్తాడు. 8వ వచనం చూడండి. అందుకు మనోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్టు నేర్పాలా. ఫస్ట్ చెప్పావు, ఇప్పుడు ఏం చేయాలా? వెళ్ళి వచ్చిన నేర్పాలి. రెండో పాయింట్ బాగా క్యాచ్ చేయండి మీకు అర్థం అవ్వాలంటే. ఫస్ట్ వచ్చి చెప్పాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. మెసెంజర్ అనొచ్చు. ఒక మెసెంజర్ వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? డాడీకి ఏంటుంది? డాడీ ఏం చేయాలి? పిల్లల్ని నేర్పాలంటే డాడీ నేర్చుకోవాలి. ఎవరి దగ్గర? పెద్ద డాడీ దగ్గర నేర్చుకోవాలి. ఈ చిన్న డాడీ పెద్ద డాడీ దగ్గర నేర్చుకోవాలి. గమనించాలి. ఎన్ని పాయింట్స్ వస్తాయి ఇప్పుడు? 2. తల్లి పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదు. ఓకేనా? తండ్రి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏమేమి బిడ్డ చేయాలి, ఆ బిడ్డకి ఎలా చేయాలనేది ఆ ప్రొసీజర్ అంతా కూడా ఏం చేయాలి? తండ్రి నేర్చుకోవాలి. నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా ప్రార్థన చేశాడట. ఓకే, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించాడు.
దేవుడు మనోహ ప్రార్థన ఆలకించును. ఆలకించును. అంటే ఈ భక్తుడు దేవుడు భక్తుడే, ప్రార్థనా పరుడే అని మనం అర్థం చేసుకోవాలి. ఎవడు ఈయన? ప్రార్థనా పరుడు. ఎవరో? మనోహ ప్రార్థనా పరుడు. కనుక తండ్రి నువ్వు పంపించావు, ఒక దూతను పంపించావు, మరి నా దగ్గర పంపించలేదు, మరి నేను ఇప్పుడు నేర్చుకోవాలి కదా. ఎంత తెలివిగా అడుగుతున్నాడు చూసారా. నువ్వు నా దగ్గర పంపించలేదు అనలేదు, నువ్వు నా దగ్గర పంపించలేదు, మా ఆవిడ దగ్గర పంపించావు. చాలాసార్లు ఎవరిని వచ్చి ఇంటికి వచ్చి వెళ్ళిపోయి అనుకోండి, నువ్వు నేనున్నప్పుడు రావాలిగా, నాకేం చెప్పు. నాకు చెప్పలేదేంటి అంటాం మనం కదా. అవునా కదా. ఇంటి యజమాని ఎవరు ఇక్కడ? భర్త యజమాని. ఇప్పుడు యజమాని దగ్గర రావాలిగా. నేను అలాగే అంటలేదు. ఏమంటాడు తెలుసా? నేను నేర్చుకోవాలి. ఏమని చెప్పు? నేను నేర్చుకోవాలి, నేను నన్ను నేర్పించిన రా మళ్ళీ అని చెప్పి అడిగాడు. ఓకే, కంటిన్యూ. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించింది కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించాను. మళ్ళీ ఈయన రావాలి కదా. చూడండి విషయం ఎలా ఉందో. అయ్యండి మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తున్నాడు ఆయన? మళ్ళీ దేవత స్త్రీని దర్శించాను. ఓకే. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆ స్త్రీ ఏం చేసిందో చూడండి, త్వరగా పరిగెట్టి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడని. దైవజనుడు, దోత, పురుషుడు మూడొచ్చి ఎన్నొచ్చి చూసావా? ఇంతకీ దైవజనుడా, పురుషుడా, దేవదూత? వాట్ దిస్ కన్ఫ్యూజన్? ఏమిటి ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, కంటిన్యూ. పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పారు. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి బాగా పాయింట్, క్యాచ్ ద పాయింట్. ఏంటి? ఈయన పరిగెడితే వెనకాల పరిగెట్టాలి. ఎవరు? భార్య. ఇది రివర్స్ కేసు. ఏంటి? భార్య ముందు పరిగెడుతుంది. ఎందుకంటే భార్య దగ్గరికి వచ్చింది దర్శనము, భార్య దగ్గరికి వచ్చింది ప్రత్యక్షత. క్యాచ్ చేయాలి, పాయింట్ క్యాచ్ చేయాలి. స్పీడ్ చదివనుకో అర్థం అవుతావు, స్లోగా చదివితే అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర రావట్లేదు దర్శనం అని చెప్పి ఈయన ఎలా వెళ్తున్నాడు? ఫాలో అవుతున్నాడు. ఎవరిని? భార్యని. తప్పులేదు. దేవుడు భార్యనే దర్శిస్తే భర్త భార్యని ఫాలో అవడం తప్పు లేదు. మీకు అర్థమైందా? దేవుడు భార్యని ప్రేరేపిస్తే భర్త భార్యని ఫాలో అవడం తప్పులేదు. దేవుడు భార్యని దర్శిస్తే భర్త ఫాలో అవడం తప్పులేదు. ఓకేనా? క్రిస్టియానిటీలో అలాంటివి ఉండవు. నువ్వు ఎక్కువ, నేను తక్కువ అనే పాయింట్ ఉండదు. ఇక్కడ మనోహర్ గారు భార్య వెనకాల వెళ్తున్నాడు. ఓకే, నేను భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడివి నీవేనని అతను అడగ్గా అతడు నేనే మాట్లాడాను. ఓకే, కంటిన్యూ. అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యము ఏమిటో తెలుపుమని మనవ చేయగా. తెలుపుము. ఒకసారి మళ్ళీ చెప్పు. కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. బాధ్యత కలిగిన భర్త, బాధ్యత కలిగిన కాబోయే తండ్రి అంటేనా? కాబోయే తండ్రి. ఏమండి? ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. కంటిన్యూ. మనవి చేయగా యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను. బాగా వినాలి. నేను ఆ స్త్రీతో చెప్పిందంతయు ఆమె చేకొనవలెను. ఆమె ద్రాక్షావల్లి నుండి ఓకే పుట్టినదేదియు తినకూడదు. ఆమె కోసం చెప్తున్నాడేంటి? ఈయన అడిగింది ఎవరి కోసం? పిల్లల కోసం, పుట్టబోవు బిడ్డ కోసం. బిడ్డ ఎట్టువాడు దానికోసం. కానీ ఆయన చెప్పేది దేనికోసం? తల్లి కోసం. ఓకే, కంటిన్యూ.
ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు నేను ఆమెకు ఆజ్ఞాపించిన నాకు ఆజ్ఞాపించగా ఆజ్ఞ ఎవరికి వస్తుంది? బాగా వినాలండి పాయింట్లు, ప్రతిదీ క్యాచ్ చేయాలి మనం. ఏమండి? ఆమెకు ఆజ్ఞాపించింది అంతయు ఆమె చేసుకున్న వల్లని మనోహతో చెప్పాను. మనోహ చెప్పాను. అందుకే పౌలు అంటాడు ఆ దగ్గర, ఎవరిని ఏ స్థితిలో పిలిచేనో అంటే అర్థం ఏంటి? నిన్నొక స్థితిలో పిలుస్తాడు, నిన్నొక స్థితిలో రేపుతాడు, భార్యను ఒక స్థితిలో రేపుతాడు. రేపడం కన్ఫర్మ్. అది అదృష్టవంతులకే దక్కుతుంది. అది ఎవరికి? ఈ రేపడం. ఎవరి దగ్గర వస్తున్నాడు? ఆమె చేయాలి నాకు స్పెషల్ గా భార్యకి ఇస్తున్నాడు. ఓకే, కంటిన్యూ. అప్పుడు మనోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నేను ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నాము. మా ఆతిథ్యము తీసుకోండి అంటున్నాడు. ఆతిథ్యం తీసుకోవాలి, మా ఆతిథ్యం తీసుకోండి. సరే, ఎలాగో వచ్చారు కదా, అంత మంచోడు కదా, ఏమండి? ప్రార్థన పరుడు, భార్యను గౌరవించి వెనకాల వెళ్ళాడు. బిడ్డ కోసం అడిగినా బిడ్డ కోసం అడిగిన ఆన్సర్ ఏమో ఎవరి కోసం వచ్చింది? స్త్రీ కోసం వచ్చిందంటే ఆ స్త్రీ ఆజ్ఞ చేస్తుందో లేదో బాధ్యత ఎవరికి వస్తుంది? ఆటోమేటిక్గా విషయం ఎవరికి చెప్తున్నాడు? దూత భర్తగా చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు? భార్యకి ఇచ్చిన ఆజ్ఞ కోసం చెప్తున్నాడు. ఇది పాయింట్. అంటే ఇరికించాడు అనమాట. ఎవరిని? భర్తను కూడా దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఇరికించాడు అనమాట. నేను అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడు? భర్తలను ఇరికిస్తాడు. ఏం చేస్తాడు? ఈ విధంగా ఇరికిస్తాడా? వదలడు అనమాట. అర్థం చేసుకోండి. ఓకేనా? కంటిన్యూ. యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహన బలి అర్పించి ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని యెహోవాకు దాన్ని అర్పించాలి. యెహోవాకు అర్పించాలి, నాకు కాదు. అంత బాగా చెప్పాడండి. అది యెహోవాకు అర్పించాలి. ఓకే, కంటిన్యూ. మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహకు తెలియలేదట. అది యెహోవా దూత అని మనోహకి తెలియలేదట. మనోహ నీ మాటలు నెరవేరిన తరువాత ఓకే మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని నీ పేరేంటి చెప్పవా? మనుషులకి ఏంటి అలవాటు? పేర్లు అడగడం అలవాటు. మోషేకి అలవాటు. మోషే అడిగాడు ఆ పేరు. నీ పేరేంటి? ఇక్కడ ఈయన అడుగుతున్నాడు పేరు. నీ పేరేంటి? ఓకే. యెహోవా దూతను అడగగా యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్ప సఖ్యము కానిదని. చెప్పలేనంత విలువైనది అన్న ఒక మాట చెప్పాలంటే చెప్ప సఖ్యము కానిది. ఓకే. అంతట మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించాడట. మనోహాయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేశాను. ఒక ఆశ్చర్యకార్యం చేసిందంట. అట్లనగా ఏంటంటే ఆశ్చర్యకార్యము జ్వాలలు అంటే దాన్ని ఏమంటారు? బలిపీఠంలో జ్వాలలు వస్తాయి కదా. జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు ఆకాశానికి లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమయ్యాడట. పాత మందంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని మాట్లాడతానంటే ఇంకొక ప్రత్యక్షత ఏంటి?
బలిపీఠం మీద నుంచి ఆరోహణం అవడం. అర్థం చేసుకోండి పాయింట్. అర్పణలో నుంచి ఆరోహణం అవుతున్నాడంట. ఏమండి గమనించండి. అందుకే పేరు చెప్పలేదు, పేరు చెప్పి తట్టుకోలేవు. ఏమండి అర్పణలో నుంచి ఏమవుతాడు, ఏమయ్యాడంటే ఆయన ఆరోహణం అయ్యాడట. ఓకే కంటిన్యూ. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడి. నేలకి సాగి చూసిన వెంటనే ఏమైపోయారంటే వీళ్ళు నేలకి సాగిలపడ్డారట. ఓకే. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహనుకు అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఓకే. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి కనుక. మనము దేవుణ్ణి చూసాం అంటే అప్పట్లో ఏమనుకునేవారు దూతను చూసి, ఏమండి మనం దేవుణ్ణి చూసాం. ఓకే. చూచితం కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని మన భార్యతో అనగా అతని భార్య. దైవజ్ఞానం వచ్చింది ఎవరికి? ఇక్కడ దైవజ్ఞానం లేనిది ఎవరికి, ఉన్నది ఎవరికి? లేనిది మనోహకి, ఉన్నది భార్యకి. ఏమని చెప్తుందో చూడండి దైవజ్ఞానం. టీచింగ్ నేర్పన్నాడుగా, ఇందాక నేర్పన్నాడుగా. ఇప్పుడు భార్య దగ్గర నేర్చుకుంటున్నాడు ఎవరు? భర్త అయిన మనోహ. ఏమని చూడండి, చదవండి. నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. అంగీకరింపబడింది అనమాట. ఏది అంగీకరింపబడింది? దహన బలి నైవేద్యం. గమనించాలి, అంగీకరింపడు కదా. ఓకే. ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఈ సంగతులన్నీ ఆయన మనకు చూపించడు. ఓకే. ఈ కాలమున ఇట్టి సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పాడు. మనకు వినిపింపడు. కంగారు పడకు నువ్వు, మనం చనిపోయేవి, ఇన్ని విషయాలు జరగవు. కంటిన్యూ. తరువాత ఆ స్త్రీ కుమారుని కని. అప్పుడు తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టారు. అతనికి సంసోను దానికి అర్థమేంటి తెలుసండి? సూర్యుని పోలిన వాడు, ప్రకాశించువాడు. ఏమండి మీకు అర్థమైందా? సంసోను అంటే అర్థం ఏంటి? సూర్యుని పోలిన వాడు, ప్రకాశించిన వాడు. ప్రకాష్ అని పెడతాం చాలా మంది పేరు. ప్రకాశిస్తున్నవాడు ఎవరు? సంసోను. కంటిన్యూ. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. ఆశీర్వదించను. ఇప్పుడు 25వ వచనం చూడండి. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్తాయేలుకును మధ్యనున్న మహానేదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. ఇప్పుడు వచ్చిన పాటలోకి ఇందాక వాటి గుర్తు చేయమని ఏంటది? మొదలు పెట్టెను అంటే పెద్దవాడు అయ్యాడు, ఆశీర్వదించాడు, మొదలెట్లేదు. పెద్దవాడు అయ్యాడు, దేవుడు ఆశీర్వాదం ఉంది ఎవరి మీద? సంసోను మీద. కానీ మొదలు పెట్టలేదు. మొదలు పెట్టించింది ఎవరు? దేవుడు. మొదలు పెట్టించింది ఎవరండి? దేవుడు. రేపుతాడా దేవుడు? రేపుతాడా? మొదలు పెడతాడా? మొదలు పెట్టిస్తాడా? యుద్ధంలో లాగుతాడా? ఎస్. దేవుడికి ఉన్న లక్షణాల్లో ఇది ఒక మంచి లక్షణం అండి. అంటే అపరాధం దగ్గరికి వచ్చాడు, ఆ దగ్గరికి వచ్చాడు. దేవుడు వచ్చాడు, దూతలు పంపించాడు. పంపించగానే అబ్రహాము బాగా వృద్ధుడైనా అబ్రహాము ఎస్ ఫస్ట్ దూతను పంపిస్తాడు. దాని తర్వాత వాగ్దానాన్ని ఇస్తాడు. ఏంటో తెలుసా? నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను. అబ్రహామా, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను. కుమారుడు వచ్చాడా? సీన్లోకి వచ్చాడు. ఆ కుమారుని ద్వారా ఆశీర్వాదం వచ్చిందా? వచ్చింది. ఇసాకు వలన నీ సంతానమే నీ సంతానం అవుతుంది. వాగ్దాన పుత్రుడు ఇసాకు, వాగ్దాన పుత్రుడు.
అబ్రహాం రేపాడు, ముందు ఇసాకుని రేపాడు. ఇసాకు భార్య గర్భములో యాకోబుని రేపుతున్నాడు. బాగా యాకోబుని రేపాడా? అక్కడ యుద్ధం రేపాడా? ఎక్కడ? గర్భంలో ఫైటింగ్ అయిపోతుంది. యాకోబుకి ఏసావుకి గర్భంలోనే. తల్లి వెళ్తుంది. తల్లి ఎవరికి వెళ్ళింది? ఏంటి ఇలాగ ఇద్దరు కొట్టుకుంటున్నారు లోపల అని దేవుడి దగ్గర విచారణ చేయడానికి వెళ్తే ఏమని చెప్తాడో తెలుసా దేవుడు? చిన్నోడు చాలా డేంజర్ అమ్మా, నేను నన్ను ఎంచుకున్నాను, నేను ఏసావుని ద్వేషించితిని, యాకోబుని ప్రేమించితిని అని చెబుతూ నేను రేపుతున్నానమ్మా. అందులో ఎక్కడి నుంచి రేపుతున్నాడు? ఇక్కడ యాకోబుని తల్లి గర్భంలో నుంచే దేవుడు ఏం చేస్తున్నాడు? రేపుతున్నాడండి. అంటే ఏ గుణం ఉన్నాడైనా రేపే గుణం ఉన్నవాడు. మొదలు పెడతాడు. సంసోను మొదలు పెడతాడు. సంసోను ఏం చేస్తున్నాడు తెలుసా? చూద్దాం సంసోను ఏం చేస్తున్నాడు. 14 చూడండి, మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకటిని చూచెను. ఇదేంటి రూల్స్? ఏంటి రూల్స్? తండ్రి తెలుసు రూల్స్. తండ్రి చూడు ఏమంటాడు, చూడు చదవండి. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో తిరిగి వచ్చాడు. చాలా మంది తిరిగి రారు. అట్టించంటే ఇక్కడ చాలా బెటర్. ఎవరు చిన్న ట్రైనింగ్ ఇచ్చారు. పైగా దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. పైగా దేవుడు రేపాడు. అప్పుడే పైన రేపాడు కదా. అందుకే పెద్దలకి వచ్చి ఏం చేస్తాడు? చెబుతారు. రేపే వాళ్ళు ఏం చేస్తారు? రేపని వారు చెప్పడం, జంపు. వచ్చి చెప్పగానే తండ్రి ఏమన్నాడు చూడండి, చదవండి. చూచితిని మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి ట్రైనింగ్ అయిపోయాడు అనమాట. ఎవరో మనోహ. ఈ సంస్థ మీకు నేను చెప్తున్న సంస్థం యొక్క చరిత్ర కాదు, మనోహం యొక్క చరిత్ర నేను చెప్తున్నాను. నీకు గుర్తుపెట్టుకున్నది. ఓకేనా? కంటిన్యూ. ఫిలిస్తీన్లోని కన్యను తెచ్చుకుంటకు వెలుచున్నావా అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. నా కోసం తెప్పించు. బాగానే చెప్పాడండి బాబు. వేటే కదా, వేటే. మంచి తల్లిదండ్రులకి మంచి కొడుకు. ఓకే, కంటిన్యూ. అయితే ఫిలిస్తీయులకి ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడనన్న మాట, యెహోవా చేత అతడు రేపబడును అనే మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఏమండి? అతని తల్లిదండ్రులట తెలుసుకోలేదట. ఆ కాలంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. బాగా గమనించాలి. ఇక్కడ ఈ తల్లిదండ్రులకి ఏం తెలీదు. ఈ రూట్ లోకి ఇలా వెళ్ళిపోయాడబ్బా అని తండ్రి అనుకున్నాడు. కానీ ఆ రూట్ లోకి ఎందుకు వెళ్ళాడు? దేవుడి చేత రేపడ్డాడు కనుక వెళ్ళాడు అనమాట. ఒక్కొక్కసారి మనం అనుకుంటుంటాం మన పిల్లల్ని చూసి, ఇదే నువ్వు ఇలా తయారయ్యేట బాబు, నా మాట ఉంటుంది, ఇలా వెళ్ళిపోతాడు ఏంటి? చాలా జాగ్రత్తగా ఇక్కడ పాయింట్. ఆ వ్యక్తి పాడైపోలేను కానీ, లేదా ఆ కుమారుడు అలా అయిపోయాడు కాదు, దేవుడి ఉద్దేశం కాదు. ఆ ఫిలిస్తీన్లు చంపాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాలి. మరి దేవుడు ఐడియాలజీ చూడండి ఎలా ఉందో. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. రూల్ ఏంటి? ఎవరిని చేసుకోకూడదు రూలు? ఫిలిస్తీన్ని ఆ సంబంధం చేసుకోకూడదు యాక్చువల్ అయితే. కానీ వాళ్ళు రేపాలంటే అక్కడికి వెళ్ళాలి. మరి చీమల పట్లో చీమలు బయటికి రావాలంటే
పైనుంచి నీళ్ళు వేయాలి. ఏమండి ఎవరిని రేపుతున్నాడు ఇక్కడ? సంసోన్ని. ఇక్కడ ఏ పదం రాయింది చూడండి, అతడు రేపబడిన మాట. చూడండి మరి చూద్దాం. అయితే ఫిలిస్తీయులకి ఏమైనా చెయ్యటకై. ఫిలిస్తీయులకి ఏమైనా చెయ్యటకై అంటే ఏదో ఒకటి చేయాలి, సంగతి చూడాలి. ఆ ఫిలిస్తీన్ల సంగతి ఏదో చూడాలి. ఏదైనా చెయ్యాలంటే వీడు అక్కడికి వెళ్ళాలి, ఆ సంగతి చూడాలి. ఓకే, కంటిన్యూ. తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఏలుచుండేది. ఇప్పుడు ఇంకా వెళ్ళి అక్కడ వివాహం చేసుకుంటాడండి. వివాహం చేసుకున్న తర్వాత ఉంటుందండి సంసోను తాలూకి. మనం ముందుకెళ్తే నక్కల తోకలు కట్టి, ఆ నక్కల తోకలు ఏం కట్టాడు? 300 నక్కలు. 300 నక్కల్ని పట్టుకొని పట్టుకో చూద్దాం. ఒక నక్కని పట్టుకో, నక్కలకి వెళ్ళకూడదు, కుక్కను పట్టుకో చూద్దాం. నువ్వు పట్టుకోలేవు కుక్కను, తెలుసు నువ్వు. నక్కల దాకా వెళ్ళద్దు. బొద్దు చుట్టూ ఇంజక్షన్ పడి వేసుకొని ముందు వాళ్ళు దూకాలి. ఫస్ట్ నువ్వు వేసుకోవాలి. ముందు కలిసిన తర్వాత వేసుకోవడం కాదు, ముందు వేసుకున్న తర్వాత దిగాల్సి ఉంటుంది నువ్వు. కానీ ఈయన గారు 300 నక్కలు పట్టుకొని తోకలు కట్టి దాని మధ్యలో మంట పెట్టి ఫిలిస్తీన్ల యొక్క పంటల్ని నాశనం చేశాడు. ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఎలా రేపుతాడు ఆయన? 1:1000. ఏమండి 1000 మందిని చంపాడా అంటే రికార్డ్ బ్రేక్ అండి. అది రికార్డ్ బ్రేక్. అది చిన్న దవడ ఎముకతో ఎంతమంది చంపాడు? 1000 మందిని తరిమి అవ్వనొదలదు అందరూ చంపాడు. 40 సంవత్సరాల బానిసత్వం. నా ప్రజల్ని 40 సంవత్సరాల బానిసత్వం ఉంచుతారా మీరు? కనుక ఒక మహావీరుని పంపిస్తానని దేవుడు మనోహ భార్య దగ్గరికి వచ్చాడు, భార్యను రేపాడు. మనోహ దగ్గర మరలా వచ్చాడు, మనోహాన్ని రేపాడు. సంసోను పుట్టిన తర్వాత ఆయన ఆశీర్వదించి సంసోను రేపాడు. వాడు వివాహ బంధంలోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాడికి తొగ పెట్టాడు. దాని తర్వాత ఏం చేశాడు? నక్కల్ని వాళ్ళ పంటల మీదకి రేపాడు. దాని తర్వాత దేవుని ఆత్మ సంసోను మీదకి బలముగా రాగా ఆయన 1000 మంది ఫిలిస్తీన్లు ఏం చేశాడు? దవడ ఎముకతో చంపాడు. గమనించారు దేవుడి క్రియలు ఎలాగుంటాయి? ఇలా ఉంటాయండి. ఏమండి ఆయన రేపే దేవుడు, రేపుతాడని బైబిల్లో ఇలా చాలా మందిని రేపాడండి కదా. ఎక్కడో మందన కాస్తున్న దావీదుని తీసుకొచ్చి ఆయన్ని క్యారేజ్ పట్టుకెళ్ళేవాడుగా తీసుకెళ్ళి ఏం పట్టుకెళ్ళాడట? అంగేళ్ళకి క్యారేజ్లు అంటే భోజనం. నువ్వు భోజనంగా పనికి వస్తున్నావు అతి అన్నాడు డాడీ. వెళ్ళి వెంటనే విని ఏమండి ఫిలిస్తీన్ల యొక్క దడ్డులో గొలియాతుని ఒక్క చిన్న రాయితో చంపడం వెనక ఏముంది? దేవుని యొక్క ప్రేరణ ఉంది, దేవుని యొక్క రేపుట ఉన్నది. అంటే దేవుడు ఏం చేస్తాడట? నిన్ను రేపితే నువ్వు మొదలు పెట్టేస్తావు. ఏం మొదలు పెట్టేస్తావు? పంచెను మొదలు పెట్టేస్తావు. నిన్ను రేపితే నువ్వు దేవుడి పనిలో పాల్గొనడం మొదలు పెట్టేస్తావు. నిన్ను రేపితే నువ్వు అసలు చర్చకు ఒకరోజు ఉండిపో. నిన్ను రేపితే నువ్వు నీ దేవుడు నువ్వు ఏం చేస్తావు? కనపరుస్తావు. దేవుడు నిన్ను రేపే దేవుడా అంటే ఎస్, నిన్ను రేపే దేవుడు. అందుకే బైబిల్ అంతా కూడా ఎలా రాయబడిందంట? పరిశుద్ధాత్మ ప్రేరణ రాయబడింది. ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణ కాదా? ఎస్. జైల్లో ఉన్నాడు యోహాను, జైల్లో ఉన్నాడు. అక్కడ వదలలేదు యోహాన్ని. వదరా? పౌలు జైల్లో ఉన్నాడు, అక్కడ వదలలేదు. లోకాన్ని పంపాడు, ఒక వైద్యుడిని ఇచ్చి పంపాడు. ఎవరి దగ్గరికి? పౌలు దగ్గరికి. వైద్యుడు లోక అపోస్తుల కార్యం రాశాడు.
అలాగే చాలాసార్లు మన పత్రికలు చూస్తే పౌలు మరొక పర్సన్, పౌలు తిమోతి, ఇలా ఎవరు రాస్తారు పత్రికలు రాసిన అర్థం ఏంటి అంటే ఒకడు జైల్లో ఉండి ఒకడు సంఖ్యలో ఉంటే ఒకడు రాస్తుంటాడు ఏంటి పత్రికలు. ఏంటి ప్రేరణ, ప్రేరణ అవునా? పేతురు జైల్లో ఉంటే చూడండి సందర్భం ఎలా చెప్తున్నాడే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం కదా, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం, 12వ అధ్యాయం కరెక్ట్. 12వ అధ్యాయం ఏం జరిగింది? దర్శనం అనుకుంటారు కదా ఎవరు? అధ్యాయం చెప్పండి, అదే కదా 12:10 చదవండి ఒకసారి. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుపు గౌని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. ఓకే, వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురుకి తెలివి వచ్చి ప్రభువు తన దూతని పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియదని అనుకున్నాను. ఏమండి అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడట? రేపుతాడు. చాలా ఆకలేస్తుంది అనుకోండి, చాలా ఆకలేస్తుంది అనుకోను. సడన్ గా నీ జీవితంలో ఎవరైనా ఏం పెడతారు వచ్చి ఇలా చెప్తున్నా, అర్థమవుతుంది చెప్తున్నాను. ఏదో ఒకటి వస్తుంటుంది, రేపుతాడు. ఈయనకి ఆకలేస్తే ఎవరినో ఒకరిని రేపుతాడండి. కష్టంలో ఉంటే ఎవరినో ఒకరిని రేపుతాడు. నువ్వు శ్రమలో ఉంటే ఎవరినో ఒకరిని రేపుతాడు. నువ్వు బంధం పడితే నిన్ను విడుదల చేయడానికి ఎవరినో ఒకరిని రేపుతాడు, ఎవరినో ఒకరిని సిద్ధపాటు చేస్తాడు. మన దేవుడు సిద్ధపాటు చేసే దేవుడు. ఏలియా ఆకలితో ఉంటే 2 కాకులను రేపాడు, అవునా? మరలా ఏలియా ఆకలితో ఉంటే వచ్చి దూతలే అంటుండారు లేదా? కుక్స్, థామస్ కుక్స్ కాదు, ఏ కుక్స్? ఏంజల్ కుక్స్ ఇవి, అవునా? కుక్స్ ఉంటారు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తారా? ఏదైనా చేస్తారండి. ఏదైనా చేయగలరా అంటే ఎస్, ఏదైనా చేయగలరు. బైబిల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి, అలాంటి అద్భుతాలు ఏమండి. అందుకే దేవుడు రేపే దేవుడు ఏమండి. హత్య చేసి పారిపోయాడు మోషన్ రేపి గొర్రెలు కాసినట్టుగా చేసి కొండ మీదకి తీసుకొచ్చి తన సన్నిధికి తన దగ్గరికి అతన్ని రానిచ్చాడు అనొచ్చు. ఏమనొచ్చు? రానిచ్చాడు. ఎవరిని? మోషన్. అంటే మోషన్ కూడా రేపాడు కదా. ఇలా మనం బైబిల్లో సందర్భాలు చూస్తే ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది తెలుసా? నాకైతే ఏం కనబడుతుంది తెలుసా? ప్రతి సందర్భంలోనూ ఒక పుట్టుకు వెనక, ఒక యుద్ధము వెనక, ఒక స్థాపన వెనక దేవుడు ఏం చేస్తున్నాడు? అనేకుల్ని రేపుతున్నాడు. మరి మన కాలంలో ఎలా రేపుతాడు? మన కాలంలో పరిస్థితి ఏంటి? దానికి కూడా రెఫరెన్స్ ఉండాలి. మరి ఎఫెసీ పత్రిక 10వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక హెబ్రీ పత్రిక, క్షమించండి, హెబ్రీ పత్రిక. కొందరు మానుకున్నట్లు, అక్కడి నుంచి చదవడం వస్తారు. కొందరు మానుకున్నట్టు 24 వచ్చిన చూద్దామండి. కొందరు మానుకున్నట్టు, కొందరు అంటే అందరూ కొందరు. 10వ అధ్యాయము 24వ వచ్చిన చదువుతుంది హెబ్రీ పత్రిక.
హెబ్రీ పత్రిక 10:24 చదువుతున్నానండి. కొందరు కొందరు మానుకున్నట్లు అంటే చాలా మంది మానుకుంటున్నారు. హెచ్చరిక ఇది. మానుకోవద్దు, సంఘాన్ని మానుకోవద్దు. కొందరు మానుకొనుచున్నట్లుగా ఆ సమాజముగా కూడుట మానక సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అంటే అర్థమేంటి? సమీపిస్తుందా? చేపలు సముద్రంలో చచ్చిపోతున్నాయి, సమీపిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎన్నో సూచనలు వస్తున్నాయి, సమీపిస్తుంది. ఒక అక్రమ సంబంధం వలన భర్తని అందులో పెట్టింది స్త్రీ, డ్రమ్ములో. సోషల్ మీడియాలో దాని మీద జోకులు ఒకటి. మళ్ళీ ఏంటో జోక్ అంటే, ఒక భార్య డ్రమ్ పట్టుకుని వస్తుంది కిచెన్ లో నుంచి. ఇంట్లో డ్రమ్ ఉన్నాను వీల్లేదు అంటున్నాడు భర్త. జోక్ అండి ఇది. డ్రమ్ అంటే మాకు భయం. ప్రియుడి కోసం భర్తని చంపి డ్రమ్ములో పెట్టింది, సిమెంట్ వేసి కప్పింది. ఏంటి? జన్మ మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. అక్రమం ఏమవుతుందట? విస్తరిస్తుంది. అక్రమానికి ఏముంది? ఏ గుణం ఉంది? విస్తరించే గుణం ఉందంట. ఉందా? ఉంది. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ దినము సమీపించింది కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచన. ఒకరినొకరు పురుకొల్పుకోవాలట. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. కిందనే ఉందండి, రేపాలి. ఇప్పుడు మనమే రేపుకోవాలి. ఒక కథలో పక్కన పడుకుంటే బాటిల్లో నీళ్ళు తీసి కొట్టేయండి తప్పని. ఈసారి రూల్ ఏంటి? చర్చిలో రూల్ ఏంటి? ఇలా చెయ్యట్లు లేపడదు. కింద బాటిల్స్ పిల్లలు పెట్టారు లేదా? పిల్లలు పెట్టారా? ఈరోజు పెట్టలేదు, తాగడానికి పెట్టారు. పక్కన పడుకుంటే ఏం చేయాలి? వాటర్ తీయడం, వాటర్ మీద కొట్టడం. రెండు ఉపయోగాలు. మా పిల్లలు లేకపోతే నేను అదే చేస్తాను. వెంటనే తీసుకెళ్ళిపోతాను వాటర్ బాటిల్. అడిగే డైరెక్ట్ బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళిపోయి పక్కన మొగలు కొడుతుంది. ఆటోమేటిక్ వేసిపోతారు అనమాట. అర్థమైందా? ఒకళ్ళు ఏం చేయాలంట? పురుకొల్పుకోవాలంట, రేపాలట. మళ్ళీ దేవుడు వచ్చి నిన్ను రేపిన అని ఉండవు. సంఘములో ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేరేపించుకోవాలి. దేవుడి పనికి ప్రేరేపి. ఎందుకు రాలేదు? చర్చకి ఎందుకు రాలేదు ఈరోజు? ఏంటి సంగతి? పురుకొల్పుకోవాలి. దేవుడి పని చేయడానికి పురుకొల్పుకోవాలి. బైబిల్ చెప్పిందా? ఎస్. దేవుడు ఎవరిని వదలలేదు. గుర్తు పెట్టుకోండి, ఎవరిని వదలలేడు. ఆయన న్యాయశాస్త్రము దావీదు చేతి తీసాడు తెలుసా? నీ జ్ఞానము మితి ఏంటట? ఏమన్నాడు? ఆ మాట చూసుకొని ముగించారు. కీర్తన గ్రంథం 139, కీర్తన గ్రంథం 139లో మాట అన్నాడు. ఏంటంటే దావీదు గారు, ఆరో వచనం, ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది అగోచరము, అది నాకు అందదు, అది నాకు అందదు. అది అగోచరం. 139వ కీర్తన 6వ వచనమా? ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నేను పక్కను ప్రేరేపించను. పక్కోడి సంగతి నాకెందుకు అని నువ్వు కూర్చుని పోతే, నువ్వే చర్చకొచ్చి నువ్వే చేసుకుంటే నిన్ను దేవుడు ప్రేరేపిస్తే ఎలా ప్రేరేపిస్తాడో తెలుసా? సందర్భం గుర్తు చేస్తానే. దేవుడు ఒకసారి
బాగున్నట్టు జాగ్రత్తగా ఉన్న అందరికీ వర్తింది. ఇది ఒక పర్టికులర్ ఒకరి కోసం కాదు, మన అందరికీ వర్తిస్తుంది. హెచ్కేల్ గారు ఉన్నారు. హెచ్కేల్ గారు ఒక సూచన వచ్చింది. ఏంటో తెలుసా? సడన్ గా భార్య చనిపోయింది. దుఃఖంలో ఉన్నాడు హెచ్కేల్. అప్పుడు దేవుడు ప్రత్యక్షత హెచ్కేల్ దగ్గరికి వచ్చేవాడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే దుఃఖంగా ఉన్నావో అదే విధంగా ఇజ్రాయెల్ ప్రజలకి జరుగుతుంది అన్నాడు. ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఎంటైర్ బైబుల్లో ఎవరికి లేదు, ఒక హెచ్కేల్ మాత్రమే ఉన్నది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో శవం ఉంది, భార్య చనిపోయిన విచారణలో ఉన్నాడు హెచ్కేల్. హెచ్కేల్ నీకు ఏమైతే జరిగిందో అదే ఈ ఇశ్రాయేలు ప్రజలు జరుగుతుంది అన్నాడు. చెప్తాడు వచ్చి ఆయన ఏ టైంలో రేపుతాడా? ఎస్, ఏ టైంలో రేపేస్తాడు ఆయన. గుర్తెట్టుకోండి, ఆయన తత్వం ఏంటో తెలుసా? నువ్వు సీరియస్ లో ఉన్నావు, నువ్వు చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నావు అని నువ్వు అనుకుంటావు, బాధలో ఉన్నావు, ఎంజాయ్మెంట్ లో ఉన్నావు, వేరే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నావు అనుకుంటావు. కానీ వెనక నుంచి నీ వెనకాల యోబంటాడు, నువ్వు ఎప్పుడు వచ్చి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు నాకు తెలియట్లేదు, కాదు నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు అని మాత్రం గ్రహించాను అన్నాడు. అంతే. ఆయన వస్తాడా? ఎస్, ఆయన రేపటానికి వస్తాడు. ఆయన రేపటి కనుక నేను ఈ స్టేజ్లో ఉన్నాను, ఆయన రేపటి కనుక మీరు ఇక్కడికి వచ్చినారు, ఆయన రేపటి కనుక మనం ఒక సంఘంగా ఏర్పాటయ్యాం, ఆయన రేపటి కనుక దేవుడు మనతో కార్యక్రమాలు జరిగించుకుంటున్నాడు. మనము మన పిల్లలు దేవుడు చేత రేపబడును గాక. ఆమేన్. దేవుని మాటలన్నిటిని దీవించును గాక.